హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం టాప్ మోస్ట్ పాపులర్ యానిమేస్ గురించి అయితే మాట్లాడుకుందే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకెవరైనా ఇలాంటి యానిమేస్ గురించి తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ రిక్వెస్ట్, కామెంట్ అయితే లైక్ చేయండి, పూర్తిగా అయితే చూసేయండి. డేమోన్ స్లేయర్ అనేది ఒక టాప్ యానిమేషన్. ఎప్పటికీ కూడా ఒక టాప్ యానిమేషన్ కింద మాత్రమే నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే డేమోన్ స్లేయర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. డేమోన్ స్లేయర్లో ఎపిసోడ్లు కూడా ఎక్కువగా ఉండవు. అరౌండ్ 55 ఎపిసోడ్లు మాత్రమే ఉంటాయి. కానీ అందులో స్టఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇందులో ఎమోషన్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అన్నీ పీక్స్కి అయితే ఉంటాయి. సూపర్ అయితే ఉంటుంది. ఈ యానిమే మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ యానిమే స్టోరీ విషయానికి వస్తే టాంజిరో అనే వ్యక్తి నార్మల్ అయితే లైఫ్ అయితే కదుపుతూ ఉంటాడు. తన కట్టలు అమ్ముకోవడానికి వెళ్ళే లోపలికి డెమోన్ తన ఫ్యామిలీని తినేస్తుంది. వాళ్ళలో ఒక టాంజిరో సిస్టర్ నెజుకో ఒక డెమోన్ కింద మారిపోతుంది. అప్పుడు గ్యూ టొమియోకో అనే ఒక డెమోన్ స్లేయర్ వీళ్ళిద్దరిని చంపేద్దాం అనుకుంటుంది. ఈ లోపలికి నెజుకో ఒక డెమోన్ అయినా సరే టాంజిరోని కాపాడదామని అనుకుంటుంది. దాన్ని చూసిన గ్యూ తను చంపకుండా వదిలేస్తాడు. తర్వాత డెమోన్ స్లేయర్ కాప్లో టాంజిరో అయితే జాయిన్ అవుతాడు. కాప్స్ అంటే డెడ్ బాడీస్ కాదు, ఒక ఫోర్స్ లాంటిది. అందులో జాయిన్ అయ్యి డెమోన్స్ని చంపుతూ తన సిస్టర్ని కాపాడుకుంటూ అందులో సర్వే అవుతూ ఉంటాడు. అండ్ డెమోన్ స్లేయర్లో ఎమోషన్కి, యాక్షన్ సీక్వెన్స్కి చాలా అయితే డెవలప్మెంట్ ఉంటుంది. ఈ యానిమే మీరు చూడాల్సిన యానిమే. ఒకవేళ ఈ యానిమే మీరు చూసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి యానిమేస్ ఏమైనా ఉంటే నాకు కూడా మెన్షన్ చేయండి, మా సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది. ఇంకా చూడాలనుకుంటే డెమోన్ స్లేయర్లో మూవీ అనేది టాప్ మూవీలాగా ఉంటుంది. ఆ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి మళ్ళీ డెమోన్ స్లేయర్ మూవీ మాత్రమే రాగలిగింది. నేను ఇక్కడ ఓన్లీ మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాను. డెమోన్ స్లేయర్ ఒక లెవెల్ రేంజ్. ఇంకా దాని గురించి నెక్స్ట్కి వెళ్ళిపోతే అండ్ డ్రాగన్ బాల్ జీకే గురించి చెప్పట్లేదు. ఓన్లీ డ్రాగన్ బాల్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇంతవరకు ఇంటర్నెట్ ఏ యానిమే బ్రేక్ చేసిందంటే అది డ్రాగన్ బాల్ అని చెప్తారు ఎవరైనా. ఫర్ లైక్ సోలో లెవెలింగ్, వన్ పీస్, పోకెమాన్, డెమోన్ స్లేయర్, డ్రాగన్ బాల్ ఫస్ట్ ఇంటర్నెట్ అయితే బ్రేక్ చేసింది. ఇలాంటి న్యూ జనరేషన్ కంటే ముందు ఒక తోపు యానిమేస్ ఏమన్నా ఉందంటే అది ఇదే. ఇలాంటి యానిమేస్ రిలీజ్ అవ్వకముందు డ్రాగన్ బాల్ చాలా యానిమే రికార్డ్స్ అయితే పెట్టింది. రీసెంట్గా డ్రాగన్ బాల్ డైమా సూపర్ అయితే ఇంటర్నెట్ అయితే బ్రేక్ చేశాయి. ఈ యానిమే క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది. ఇలాంటి యానిమేస్ ఒక టాప్ వలన అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు చూసాం నారుటో, వన్ పీస్, బీచ్ అనేది ఒకప్పుడు కథలైతే. ఇలాంటి కథలైతే డ్రాగన్ బాల్ నుంచే ఇన్స్పైర్ అయ్యి తీసినవి మాత్రమే. ఈ యానిమే నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, క్యారెక్టర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇది చాలా బాగుంటుంది. సన్ గోకు అనే ఒక హీరో చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాడు. తను చిన్నప్పటి నుంచి అడవి ప్రాంతాల్లోనే ఉంటాడు. బయట ప్రపంచం గురించి అప్పుడే గోకును ఒక అమ్మాయి అయితే కలుస్తుంది. తనకి యాక్చువల్గా డ్రాగన్ బాల్స్ అని అయితే కావాలి. 7 డ్రాగన్ బాల్స్ కలిస్తే ఒక విష్ అయితే నిజమైతే అవుతుంది. ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో గోకు తన జర్నీని ఎలా కొనసాగించాడో యానిమే చూసి మాత్రమే తెలుసుకోవాలి. అంటే 7 డ్రాగన్ బాల్స్ కనిపెట్టే ప్రాసెస్లో మన గోకు అయితే ఏం చేశాడనే దాని గురించే బేస్ అయి ఉంటుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి? డ్రాగన్ బాల్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడాల్సిన యానిమే. చూడాలనుకుంటే డైరెక్ట్ నాకు కామెంట్ చేయండి. ఇది క్రంచీరోల్లో అయితే అవైలబుల్గా ఉంది, వెళ్ళి విజిట్ చేసేయండి. ఇది ఆల్రెడీ మనకి సోనీలో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ టాప్ 3 అయితే సోలో లెవెలింగ్. లిటరల్లీ సోలో లెవెలింగ్ యానిమేస్ అయితే చాలా క్రేజ్. అసలు మనం ఇప్పటి వరకు నారుటో, డ్రాగన్ బాల్ గురించి మాట్లాడుకున్నాం. కానీ దానికంటే ఎక్కువ సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అయితే నిరూపించారు. సోలో లెవెలింగ్ యానిమే కూడా ఫ్యాన్స్ ఉంటారని. సమ్మర్లో జరిగిన యానిమే అవార్డ్స్ బెస్ట్ క్యారెక్టర్ అవార్డ్, బెస్ట్ ఎండింగ్ సీక్వెన్స్ అవార్డ్, బెస్ట్ న్యూ సిరీస్ అవార్డు కూడా పొందింది సోలో లెవెలింగ్ అనేది. అంత క్రేజ్ ఉంటుంది. ద ఎండ్ ఆఫ్ ద డే సోలో లెవెలింగ్ యానిమే అవార్డు కూడా సోలో లెవెలింగ్ మాత్రమే వచ్చింది. బెస్ట్ ఇయర్ ఆఫ్ ద అవార్డ్ సోలో లెవెలింగ్ మీరు చూసినట్టయితే నాకైతే ఎలాగుందో కామెంట్ చేయండి. ఒక చూడకపోతే క్రంచీరోల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఆ 2 సీజన్లు కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. 0 to హీరో కాబట్టి కాంపిటీషన్ అందరికీ అయితే నచ్చుతుంది. అండ్ సోలో లెవెలింగ్ మాంగా కూడా అయితే రిలీజ్ అయ్యింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదివేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత అది కంప్లీట్ అయిపోతే సోలో లెవెలింగ్ డ్రాగన్ నాక్ అనేది కూడా ఉంది, అది కూడా చూసేయండి.
ఇంకా మీకు ఈ యానిమే గురించి చూడకపోతే మీరు బతికి వేస్టు. వెళ్ళి వెంటనే యానిమే క్రంచీరోలో సబ్స్క్రిప్షన్ తీసుకొని చేసేయండి. సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ క్వశ్చన్ ఉండే ఉంటుంది, సీజన్ 3 అనేది ఎప్పుడు వస్తుంది? సీజన్ 3 అనేది 2 years తర్వాత అయితే వస్తుంది. ఆ డైరెక్టర్ వేరే యానిమే మీద పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జుజుట్సు కైసెన్. ఈ యానిమే రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. వరల్డ్ వైడ్గా జుజుట్సు కైసెన్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పాపులర్ యానిమేస్ కూడా యాడ్లోకి లిస్ట్ అయిపోయింది. ఇన్కేస్ తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇది మస్ట్ వాయిస్ ఎందుకు అయిందంటే జుజుట్సు కైసెన్ నార్మల్ యాక్షన్ యానిమేస్లో కాదు, ఎమోషన్ కూడా ఉంటుంది. చాలా బాధాకరమైన బ్యాక్ స్టోరీస్తో ఈ యానిమేలో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళన్నీ కోల్పోతున్నా సరే ఏమీ చేయలేకపోతారు. ఇది నాకు చాలా నచ్చింది. సైడ్ క్యారెక్టర్స్ కూడా యానిమేలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్షిప్, లోన్లీనెస్, సాక్రిఫైసెస్, రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి యానిమే క్వాలిటీస్ వచ్చేసి మాంపా స్టూడియో. మాంపా గురించి అయితే మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. చాలా యానిమేస్ అయితే ఇదే యానిమేటెడ్ చేసింది. అండ్ జుజుట్సు కైసెన్ కూడా చాలా బాగా యానిమేట్ చేశాడు. జుజుట్సు కైసెన్ యానిమేటెడ్ చేసిన తర్వాత మాంపా అనేది ఇంకా పాపులర్ అయితే అయ్యింది. ఇంకా మీరు జుజుట్సు కైసెన్ చూడకపోతే చెక్ చేసేయండి, ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ మై హీరో. ఈ యానిమేలో క్రిక్ అనే సూపర్ పవర్స్తో ప్రపంచం అంతా పుడతారు. కానీ మన హీరో మాత్రం ఏ క్రిక్ ఉండదు. క్విక్ అంటే పవర్, ఏ పవరు లేకుండా మన హీరో అయితే ఉంటాడు. మన హీరో అయితే చాలా సాక్రిఫైసెస్ అండ్ చాలా బాధ అయితే పడతాడు. అలాంటి సిచ్యువేషన్లో వన్ ఫర్ ఆల్ అనే ఒక వ్యక్తి తన కిడుక్కును అయితే మన హీరోకి అయితే ఇస్తాడు. అతను ఎలా యూజ్ చేసుకున్నాడు, తన కిడుక్కు యూజ్ చేసుకునేటప్పుడు ప్రతిసారి తన బోన్స్ అయితే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. తనకు అది హ్యాండిల్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ క్రిక్ అది. అలాంటి క్రిక్ని తను ఎలా హ్యాండిల్ చేశాడు, అలాగే వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి, తన క్రిక్ దీనికెందుకు ఇవ్వాలి అనేది తెలుసుకోవాలంటే మీరు మై హీరో అకాడమీ యానిమే అయితే చూసేయాల్సిందే. ఈ యానిమే తన స్కూల్లో కూడా జరుగుతాడు. ఆ స్కూల్లో ఫైట్ సీన్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే కొన్ని క్యారెక్టర్స్ గురించి కానీ డెవలప్మెంట్ మాత్రం సూపర్ ఉంటుంది. యాక్చువల్ సీక్వెల్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అయితే బాగుంటుంది. ఈ యానిమే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చూసేయండి. మై హీరో అకాడమీ కార్టూన్ నెట్వర్క్లో కూడా రిలీజ్ అయ్యింది. కమింగ్ సూన్ ఇన్ తెలుగులో కూడా ఉంది. అక్కడ మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అవుతుందో లేదో నాకు తెలీదు, కానీ అవుతున్నట్టుంది. క్రంచీరోల్ కూడా అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ యానిమే మీరు చూడాలి. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. ఇది బెస్ట్ యానిమే అని 2006లో రిలీజ్ అయ్యి చాలా రచ్చ అయితే క్రియేట్ చేసింది ఈ యానిమే. రీసెంట్గా అటాక్ ఆన్ టైటన్ అయితే వచ్చింది. ఈ యానిమే టాప్లో అయితే ఉండేది. టాప్లో ఉండేదంటే అది రిలీజ్ అయిన కానించి తన టాప్ 1 పొజిషన్ మాత్రం కదలనివ్వలేదు మన ఫ్యాన్స్ అయితే. అట్లుంటుంది అనమాట ఆ యానిమే డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్. కానీ రీసెంట్గా అటాక్ ఆన్ టైటన్ రిలీజ్ అవ్వడం వల్ల, చాలా బాగుండడం వల్ల అది ఐఎంపీ నుంచి అయితే దిగింది. ఫుల్ మెటల్ స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు బ్రదర్స్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. స్టోరీ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసిన మిస్టేక్ దగ్గర నుంచి వాళ్ళు అందులోంచి నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ ఎలాంటి ఫిల్లర్స్ కూడా ఉండవు. చాలా ఎమోషన్తో, చాలా బ్రిలియంట్ ఎమోషన్ స్టోరీతో అయితే ఇది ఉంటుంది. ఈ యానిమేలో చాలా ఎమోషన్ సాక్రిఫైస్ను టచ్ చేస్తాడు. లైక్ సాక్రిఫైస్ గురించి అనుకోవచ్చు మనం. కొన్ని లెజెండరీ క్యారెక్టర్స్ గురించి కూడా, మన ఇద్దరు హీరోలు ఏం చేశారు, కానీ వీళ్ళిద్దరి రూల్స్ ఏంటి అనే దాని గురించి స్టోరీ అయితే ఉంటుంది. ఇదైతే నేనైతే పూర్తిగా చూడలేదు, సగమే చూశాను. సగం అంటే ఒక 3-2 ఎపిసోడ్స్ చూసుంటాను అంతే. కానీ ఆ ఫిల్లర్స్ కూడా ఉండవు, చాలా బాగుంటుంది. మీరు చూడాలనుకుంటే చూసేయండి. చాలామందికి ఈ యానిమే గురించి తెలీదు, ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చింది కాదు కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి యానిమేస్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ముందు నుంచే సపోర్ట్ అనేది లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు డైలీ అయితే మీకు వస్తూ ఉంటాయి. బాయ్ గాయ్స్.